టెస్లా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు రీకాల్ దిశగా అడుగులు వేస్తున్నాయి. దీనికి సాంకేతిక ఆధారిత సమస్యలే కారణమని తెలుస్తూ ఉండగా దీనిపై టెస్లా సైతం వివరణ ఇచ్చింది. దీంతో ఏకంగా 20 లక్షలకు పైచిలుకు వాహనాలు కేవలం అమెరికాలోనే రీకాల్ చేయాలని టెస్లా నిర్ణయించింది. అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లాకు గట్టి షాక్ తగిలింది. అమెరికాలో విక్రయించిన దాదాపు అన్ని కార్లను రీకాల్ చేసింది. యుఎస్ ఆటో సేఫ్టీ రెగ్యులేటర్ల ద్వారా 2 సంవత్సరాల పరిశోధన అనంతరం ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా తన వాహనాలను 2 మిలియన్లకు పైగా రీకాల్ చేయాలని నిర్ణయించుకుంది. ఆటో పైలట్ మోడ్కు సంబంధించిన ప్రమాదాలే దీనికి కారణం. ఈ రీకాల్ మొత్తం లైనప్ కు వర్తిస్తుంది. ఆటో పైలట్ విధానాన్ని ఉపయోగించేటప్పుడు డ్రైవర్ల అప్రమత్తతను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన సిస్టంలో తలెత్తిన లోపాన్ని సరిచేసేందుకు సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఇంతో దాదాపు 20 లక్షల పైచిలుకు కార్లను రీకాల్ చేసింది. 2012 అక్టోబర్ 5 మొదలు ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉత్పత్తి చేసిన YS3X మోడల్స్ వీటిలో ఉన్నాయి. 2015 చివరిలో ఆటో పైలట్ ప్రవేశపెట్టినప్పటి నుండి అమెరికాలో విక్రయించిన దాదాపు అన్ని టెస్లా కార్లను రీకాల్ చేస్తుంది. భద్రతా నియంత్రకాలు అందించిన సమాచారం ప్రకారం ఆటో పైలట్ మోడ్తో కనుగొనబడిన సమస్యను పరిష్కరించడానికి టెస్లా సాఫ్ట్వేర్ ఆధునీకరించేందుకు రీకాల్ చేసినట్లు సంస్థ తెలిపింది. నేషనల్ హైవే సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం విచారణలో డ్రైవర్ చురుకుదనాన్ని పర్యవేక్షించే ఆటో పైలట్ సామర్థ్యంలో లోపాలు బయటపడ్డాయి. ఇది సరిపోదని ఈ ఫీచర్ దుర్వినియోగం అవుతుందనే ఆందోళనకు దారితీసింది. సాఫ్ట్వేర్ అప్డేట్లో అదనపు నియంత్రణలు కూడా చేర్చడం జరిగింది. తన డ్రైవింగ్ బాధ్యతలను అనుసరించమని డ్రైవర్ను ఎవరూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. కొన్ని కార్లకు సంబంధించిన అప్డేట్ పంపించడం జరిగింది. మిగిలినవి కూడా త్వరలో పంపించడం జరుగుతుందని సంస్థ తెలిపింది. ఆటో పైలట్ స్వయంచాలకంగా స్టీరింగ్ను నిర్వహించగలదు, వేగాన్ని పెంచుతుంది, దాని లెన్లో బ్రేక్లను కూడా స్వతహాగా వేసుకుంటుంది. కానీ ఇక్కడ డ్రైవర్కు సహాయం చేయడానికి ఆటో పైలట్ మోడ్ పనిచేస్తుంది. అయితే ప్రస్తుతం రీకాల్ చేసిన కార్లలో ఇది పూర్తిగా కారును నడపగల సామర్థ్యం లేదు. డ్రైవర్లు మధ్య మత్తులో డ్రైవింగ్ చేయడం లేదా వెనక సీటుపై కూర్చుని వాహనాలు నడుపుతుండడం విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్లో టెస్లా 54,676 యూనిట్లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. ఈ లోపాన్ని పరిష్కరించడానికి కంపెనీ ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్ను విడుదల చేసింది. ఆటో పైలట్ టెక్నాలజీ వాహనం చుట్టూ ఉన్న ట్రాఫిక్ ను అంచనా వేయడానికి కెమెరాలో సెన్సార్లను ఉపయోగిస్తుంది. ఇది వాహనాన్ని సురక్షిత లేన్లో ఉంచడానికి రోడ్లపై లేన్ మార్కర్లను కూడా పర్యవేక్షిస్తుంది. అయినప్పటికీ విమర్శకులు టెస్లా ఆటో పైలట్ వ్యవస్థను మొదటి నుంచి లోపభూయిష్టంగా పిలుస్తున్నారు. ఫెడరల్ సేఫ్టీ సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ఆటో పైలట్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంలో భాగంగా కొత్త సేఫ్ గార్డ్ ను అమర్చేందుకు రీకాల్ చేసినట్టు సమాచారం. డ్రైవర్ల అప్రమత్తతపై ఏర్పాటు చేసిన సిస్టంలో ఉన్న లోపాన్ని సవరించి మళ్లీ మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో చాలా కంపెనీలు తమ కార్లలో ఏర్పడుతున్న లోపాలతో రీకాల్ చేస్తున్న సందర్భాలున్నాయి. లక్షల సంఖ్యలో కార్లను వెనక్కి పిలిచి వాటిని రిపేర్ చేసి ఇస్తుంటాయి. తాజాగా గ్లోబల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ లో హోండా ఏకంగా 2,50,000 కార్లను రీకాల్ చేస్తోంది. ఇంజన్లో సమస్య గురించిన క్రమంలో హోండా కంపెనీ దాదాపు 2,50,000 వాహనాలకు రీకాల్ చేసినట్లు హోండా తెలిపింది. అయితే ఈ రీకాల్ చేసింది అమెరికా మార్కెట్లో. ఇతర దేశాల్లోని కార్లలో ఎలాంటి సమస్య లేదని వెల్లడైంది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఇటీవలే కొన్ని హోండా వాహనాలను తనిఖీ చేసి ఇంజిన్లో ఫాల్టీ కనెక్టింగ్ రాడ్ బేరింగ్ ఉన్నట్లు గుర్తించింది. ఈ సమస్య కారణంగా ఇప్పటికీ 1,450 వారంటీ క్లెయిమ్లు వచ్చాయని హోండా కంపెనీ తెలిపింది. దీంతో సమస్య తలెత్తిన కార్లను ఈ ప్రమాదాలను నివారించడానికి హోండా రీకాల్ చేయాలని నిర్ణయించింది. ఆటో పైలట్ లో ఆటో స్టీర్, ట్రాఫిక్ అవేర్ క్రూయిజ్ కంట్రోల్లో ఉంటాయి. ఆటో స్టీర్ సిటీ స్ట్రీట్లను మినహాయించి పరిమిత యాక్సెస్ ఫ్రీవేల కోసం రూపొందించబడింది. రీకాల్ డాక్యుమెంట్ల ప్రకారం సాఫ్ట్వేర్ అప్డేట్ ఆటో స్టీర్ వినియోగాన్ని నియంత్రిస్తుంది. డ్రైవర్ అనుచితమైన పరిస్థితుల్లో ఆటో స్టీర్ ని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తే సిస్టమ్ దాని లభ్యతను విజువల్ వినగల హెచ్చరికల ద్వారా డ్రైవర్ కు తెలియజేస్తుందని, ఆటో స్టీర్ నిష్క్రియంగా ఉంటుందని పత్రాలు పేర్కొన్నాయి. రీకాల్ పత్రాల ప్రకారం పర్యవేక్షణ వ్యవస్థ స్థిరీకరణకు సంబంధించి తాత్కాలిక ముగింపులను వివరించడానికి ఏజెన్సీ పరిశోధకులు అక్టోబర్ నుండి టెస్లాతో సమావేశాలు నిర్వహించారు. ఏజెన్సీ విశ్లేషణతో టెస్లా ఏకీభవించినప్పటికీ పరిశోధనను పరిష్కరించే ప్రయత్నంలో డిసెంబర్ 5న రీకాల్ ని ఎంచుకున్నట్లు నివేదించబడింది.